ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాయ అనుభవమును పొంద ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాయ అనుభవమును పొంద ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ ఎత్తైన స్థలములకు వెళ్ళటం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో హరారాతు పర్వతము పైన అన్న కొండ పైన మరి దేవుడు ఆ గొప్ప ఓడను అక్కడ పెట్టాడు. నోవహు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ దినాల్లో దేవుడు నిజంగా మరి వాళ్ళందరినీ బ్రతికించాడు. నోవహు, హాము, షాము, యాపేతు ఆ ముగ్గురిని హరారాత పర్వతం ఆ ఓడలో కాపాడాడు దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదట్లో చూసినట్లయితే దేవుడి కొండ హోరేబు కొండ, దేవుని మరి జనులను మరి ఎన్నుకునే కొండ అనమాట మనం చూస్తూ ఉన్నాం. హోరేబు కొండ కనుక ఎత్తైన అనుభవం మనకి కావాలి. దేవుడు నివసించే స్థలం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించింది. మొరీబా పర్వతమును మనం చూస్తూ ఉన్నాం. అనగా 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 4లో కూడా సొలొమోను అక్కడే మందిరాన్ని కట్టాడని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎత్తైన అనుభవం అంటే పరలోకమునకు వెళ్ళడానికి కమ్యూనికేషన్ విత్ గాడ్ వ్యక్తిగతంగా అనగా విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు అనేది చేయాలి. అనుభవంలోనికి ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించమని దావీదు అడిగాడు. అట్లాంటి అనుభవం నీకు రావాలని దేవుని పేరు మనం చేస్తున్నాను. నిర్గమకాండంలో మనం చూస్తున్న 34వ అధ్యాయంలో మనం చూసినట్టయితే సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ యొక్క ప్రార్థనలో ప్రభు దగ్గరతో నువ్వు ఉంటే ప్రభువు నిన్ను దర్శిస్తాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమికి నీళ్ళంది దేని సాగిల పడకూడదని సెలవిచ్చాడు. సో ఒంటరిగా పోరాడినా, కుటుంబంతో పోరాడినా, సంఘములో సమాజంలో ప్రార్థన చేసినా ఇండివిజువల్గా నీకు ఆయనకు ఒక సంబంధం అనేది ఉండాలి. అది ఎత్తైన అనుభవంలోని తీసుకెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సియోను కొండ దేవుని నిబంధన మరి మనం చూస్తున్నాం. నిబంధన అంటే దేవుడు అక్కడ దావీదుపురం అని మనం చూస్తాం. అక్కడ నిబంధన సియోనులు మనం చూస్తున్నాం. మన దేవుడు ఒడంబడిక చేసుకుంటాడు నిబంధన తన బిడ్డలతో. కనుక ఎవరైతే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తారో, దేవునితో ఉంటారో, దేవునికి ఆ యొక్క అనుభవం వారికి తెలుస్తుంది అన్నమాట. ప్రభుత్వం మనం ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా యేసయ్య కూడా ఒంటరిగా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఈ అనుభవం ఉండాలి. పెంతెకోస్తు దినమందు వారి పండుగ దినమందు కూడా దేవుడు వాళ్ళంతా ఆత్మతో ఆ మేడగదిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో నింపినట్లు మనం చూస్తూ ఉన్నాం. నీవు, నేను, మనము ప్రభు సన్నిధానంలో ఎదగాలి అంటే ఓన్లీ ప్రేయర్, కమ్యూనికేషన్ దేవుని ద్వారా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మనం 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. కర్మేలు పర్వతం అని దేవుడు ప్రవక్త అయిన ఏలియాని మరి పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రార్థించాడు, దహన బలులు అర్పించాడు. దేవుని శక్తి మహిమను గూర్చి ఆ పర్వతం తెలుస్తుంది, కర్మేలు పర్వతం. ఈ భక్తులు వారు దేవుని దగ్గర వాళ్ళు ఏదన్నా ఫలాలు పొందుకోవాలన్నా, వరాలు పొందుకోవాలన్నా వాళ్ళు చేసినది. యేసయ్య కూడా ఒలీవల కొండలు మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఆయన వేదనతో మన ప్రార్థన ద్వారా రక్తపు చెమట బిందువులుగా మారినట్టు చూస్తూ ఉన్నాం. సో
నీ జీవితంలో నా జీవితంలో ఉండవలసింది ఇది శాశ్వతమైన కదా. ఎత్తైన అనుభవం అంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైన నెక్కించమని దావీదు చెప్తున్నాడు. ఎలాగంటే మనము ప్రభు సన్నిధానంలో మోకరించాలి, ప్రార్థన చేయాలి, ప్రభుతో మన కమ్యూనికేషన్ పెంచుకోవాలి. అందుకనే నీ యొక్క అనుభవాలు నీకు కావాలి అనగా అరరాతు పర్వతం మీద మరి నోవాహు కుటుంబాన్ని దేవుడు దర్శించినట్లుగా, అలాగే నీ యొక్క జీవితంలో అబ్రహాంను మోరీబా పర్వతం దగ్గర దర్శించినట్లుగా, సీనాయి పర్వతం మీద, అలాగే సియోను కొండ మీద నీ వ్యక్తి జీవితంలో ఏదన్నా ప్రభువుని అడగాలంటే ఆయనకి నీకు ఒక సంబంధం అనేది ఉండాలి. కనుక కర్మేలు పర్వతం మీద మరి అక్కడ ఏలియా మరి అడిగాడు. కనుక ఒలీవల కొండ కనుక మనం ప్రభు సన్నిధానంలో ప్రభు కొరకు మనం జీవిస్తున్నప్పుడు ప్రభు మన పట్ల కొన్ని కార్యాలు చేస్తాడు. కనుక అందుకని ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడ నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొరవినవ నీ కొరకేను వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా.